తులసీనార్లోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానంలో ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం శ్రీ సరస్వతి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. నల్గొండ పట్టణం తులసీనార్లోని శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారిని ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి దేవిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజలు విశేషంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కలసిక కుశలయ్య, అర్చకులు శివప్రసాద శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు, రవిచంద్ర శర్మ, సిబ్బంది శేఖర్, గోదాదేవి, శ్రీను, భక్తులు శంకరయ్య, నాంపల్లి భాగ్య, హరినాథ్, మహేందర్, మాధవి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టకామ్య ఖండలక్ష్మి శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఆషాఢ మాసంలో మన దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవార్లకి శాకంబరి ఉత్సవము నిర్వహించడము ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వచ్చినటువంటి యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా ఈరోజు సప్తమి శనివారం పురస్కరించుకొని వేంచేసి ఉన్నటువంటి శ్రీ సరస్వతి అమ్మవారికి శాకంబరిగా అలంకరణ చేసి, అంటే దొరికినటువంటి వివిధ రకాల కూరగాయల చేత, పండ్ల చేత, ఆకుకూరల చేత అమ్మవారికి విశేషంగా అలంకరించి విశేషమైనటువంటి అమ్మవారికి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమము మరి శాకంబరి ఉత్సవము ఎందుకయ్యా నిర్వహించడం అంటే, అన్ని పురాణాలలో కూడా ఉన్నటువంటి ఒక గాథ ఏంటయ్యా అంటే, లోకంలో ఒకానొక సమయంలో మరి కరువు కాటకాలు ఏర్పడినాయి. భూమి మీద చుక్క నీరు కూడా లేకుండా ఉండిపోయింది. ఆ సమయంలో మానవులు, దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. అప్పుడు ఆ యొక్క బ్రహ్మదేవుడు, మీరందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి ఆ యొక్క ఆదిపరాశక్తిని వేడుకోండి, ఆవిడ మిమ్మల్ని కరుణిస్తుందని చెప్పగా మానవులందరూ, దేవతలందరూ కూడా ఆ యొక్క ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. అప్పుడు ఆ యొక్క ఆదిపరాశక్తి తన దేహమంతా కూడా కన్నులు చేసుకొని, సహస్ర అక్షువులు చేసుకొని, ఆ యొక్క కంటిలోంచి కూడా సహస్రధారలు కూడా నీరు రూపకంగా వచ్చాయి. నీళ్లు, ఆ యొక్క నీరే మరి భూమి మీదంతా కూడా విస్తరించి ఏరులుగా, నదులుగా, వాగులు, వంకలుగా విస్తరించి మరి తద్వారా ఆ నీటి ద్వారా పాడి పంట, పశుగణాలు కూడా ఎంతో సస్యశ్యామలమయ్యాయి. ఆ యొక్క అమ్మవారు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ యొక్క నీటిని, ఆ పంటని కూడా అమ్మవారికి సమర్పించి, ఎలా అయ్యా అంటే ఆవిడ దేహమంతా కూడా చక్షువులు ఎలా అయితే నిండిపోయాయో, ఒక్కొక్క చక్షువుకి ఒక్కొక్క మరి కూరగాయలు, ఒక్కొక్క పండ్లుగా అమ్మవారి దేహమంతా కూడా అమ్మవారికి అలంకృతంగా చేసి అమ్మవారికి సమర్పించి మరి అమ్మవారికి విశేషంగా పూజ చేశారు ఆనాడు ఆషాఢ మాసం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఆషాఢ మాసంలో కూడా మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా ఎండాకాలం పూర్తయి వర్షా ఋతువు ప్రారంభమవుతుంది. ఈ వర్ష ఋతువు ప్రారంభ సమయంలో మరి మానవులందరికీ కూడా మరి జ్వరాలు, విషజ్వరాలు, అంటువ్యాధులన్నీ కూడా సోకుతాయి. అలా సోకకుండా అమ్మవారు అందరినీ రక్షింపజేయడానికి అమ్మవారికి మరి మనకు దొరికినటువంటి పండ్లను, కూరగాయలని అమ్మవారికి సమర్పించి విశేషమైనటువంటి పూజాధికాలు చేయటమే ఈ యొక్క శాకంబరి అమ్మవారి ఉత్సవము యొక్క ఆ యొక్క విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని అమ్మవారిని దర్శించండి, తరించండి. అమ్మవారి సేవలో కృపాకి అమ్మవారి యొక్క పాత్రలు కండి అందరూ కూడా. జై మాత.